నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికా అని చెప్పి చూశారు. మరి ఇన్ని రోజులైతే ఈటల గారి పేరు వినిపించింది, కానీ ఈ రోజు హఠాత్తుగా రామచంద్రరావు పేరు అయితే వినిపించింది. అండ్ ఆయననైతే అపాయింట్ కూడా చేశారు. అఫీషియల్గా కూడా ఒక పేపర్ అయితే రావడం అనేది జరిగింది. అఫీషియల్గా నోటీస్ కూడా వచ్చేసింది. సో రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి మరి ఇప్పుడు అంటే హఠాత్తుగా అతని పేరు రావడము, ఆ ప్రకటన రావడము, మరి దాని వెనకాల ఎవరున్నారు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది బీజేపీలో అనే విషయాల గురించి అయితే తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఓయూ శంకర్ అన్న అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో అన్నకైతే కాల్ చేస్తున్నాను, కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. అన్న, ఏంటి అసలు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎప్పటి నుంచో కూడా ఈటల గారి పేరు వచ్చింది. మరి అలాంటిది ఈ రోజు రామచంద్రరావుకి అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో ఎవరు ఎప్పుడు అనూహ్యంగా ముందుకు వస్తారో తెలియదు. సో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 1982 ఆ ప్రాంతంలో తెలంగాణలో పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ? తెలంగాణలో. అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఉన్న లీడర్లంతా 2 అంకెల స్కోరుకు పెంచలే, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ. మరి బీజేపీ పార్టీ ఏ ఆలోచన దృక్పథంతో ఇచ్చిందో మనకైతే అర్థం కాని విషయం. అంటే నాకు తెలిసి ఇంకొక 10-15 ఏళ్ళలో ప్రతిపక్షంలోనే ఉండాలి, ఇదే 2 అంకెల స్కోర్ తోటి ఉండాలి. వచ్చిన ప్రతి పార్టీ తోటి దాని ఏమంటారు కొలాబరేషన్ కావాలి, అధికార పార్టీ తోటి కొలాబరేషన్ అయి పనిచేయాలి. అంటే ఏమంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అని అంటున్నారా? నేను అన్న మాట కాదు, అది ప్రతిపక్షాలే అంటున్నాయి. నేను అనాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలే అంటున్నాయి కదా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని. ఒకప్పుడు బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేసినాయని. అట్లాంటప్పుడు మనం ఏం ఊహిస్తాం? అందరికీ దేశంలో మోడీ ఉండు, రాష్ట్రంలో బీజేపీ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యువత అంతా ఎదురు చూస్తుంది, వాళ్ళకి ఇష్టం లేదు అది. బీజేపీ రాష్ట్ర నాయకులకు ఇష్టం లేదు అది. ఎందుకు అంటే అధికార పక్షం వస్తే అధికార పక్షంతో కలిసి పనిచేయాలి. రైట్. కానీ వీళ్ళు ఏమన్నారంటే బీసీని సీఎం చేస్తాము అని చెప్పి బీజేపీ నినాదం ఎత్తుకుంది. మరి అలాంటి నినాదాన్ని వాళ్ళు సేమ్ అలానే ఉంచుకునేలా కనిపిస్తున్నారా లేదా? ఎందుకంటే ఈ రోజు అధ్యక్ష పదవినే ఒక ఓసీకి కట్టబెట్టారు. మరి అలాంటిది ఫ్యూచర్ లో సీఎం ఓసీ బీసీ వాళ్ళకి ఇచ్చే ఏమైనా ఉందంటారా? రాజకీయ నాయకుల మాట నీళ్ళ మీది మూట, అవి 2 సేమ్ ఉంటాయి. అవకాశవాద రాజకీయాలు వాళ్ళకు వాళ్ళ అధికారం అనేది, వాళ్ళ పొజిషన్ అనేది భద్రంగా ఉండాలి అంతే. దానికోసం ఏ ఆట అయినా ఆడతారు, ఏ మాట అయినా మాట్లాడతారు. సో అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చింది, బీసీలకు ఏ రకమైన హామీలు నెరవేర్చింది అనేది మనము గమనించవచ్చు. ఇవన్నీ రాజకీయ నాయకులు ఆడే గేమ్ లో మనం పావులం అంతే. కాబట్టి నాకు తెలిసి బీజేపీ పార్టీకి ఇక ప్రస్థానం లేదేమో తెలంగాణలో. నన్ను అడిగితే నేను నా అభిప్రాయం సమర్థవంతమైన నాయకుడిని పెట్టక ఈడ శాఖ పెట్టే కంటే ఎత్తేయడం బెటర్ ఏమో అనుకుంటున్నా నేను. అంటే తెలంగాణలో బీజేపీ ఆఫీస్ ఎత్తేయడం బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొంత చదువుకున్న వ్యక్తిగా నలుగురితో అభిప్రాయాలు షేర్ చేసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. సరే, అది వాళ్ళ పార్టీ ఉంటదా పోతదా అనేది వాళ్ళ అంతర్గత విషయం. అది మళ్ళీ నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ని అధికారంలోకి తెద్దాం అనేది బీజేపీ అభిప్రాయం అయి ఉండొచ్చు. నాకు తెలిసి బీఆర్ఎస్ ని అధికారంలోకి తెస్తారు నెక్స్ట్ ఎలక్షన్ లా. ఎందుకంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో ఇప్పటికే ఫెయిల్యూర్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏ పార్టీ రావాలి? మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏది ఉంది? టిఆర్ఎస్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ ని తేవడానికి బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తారేమో మరి.
కానీ బీజేపీ వాళ్ళు ఒక పక్కన కేంద్రం నుంచి వస్తున్న విమర్శలు బీఆర్ఎస్ మీద ఏంటిది అని అంటే కాళేశ్వరం ఏటీఎం మిషన్ లా చేసుకున్నారు, మొత్తం దొరల పాలనగా ఉండే అది అని చెప్పి అక్కడ వాళ్ళు క్షేత్రస్థాయిలోనే కదా మాటలు అన్నది బీఆర్ఎస్ ని. అలాంటప్పుడు కలిసి పనిచేస్తారా? కాళేశ్వరం అనేది ఏటీఎం, కాళేశ్వరం అనేది వాళ్ళకు పేటిఎం మనకు విషయం తెలియదు. కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది లోక విదితం. అది ఆ లోక విదితంలో సెంట్రల్ ఏజెన్సీలు చేయాల్సిన పాత్ర చేయట్లేదు. సెంట్రల్ ఏజెన్సీలు, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఇది దేశ ప్రజల సొమ్ము. ఒక అధికారంలో ఉన్న పార్టీ దేశ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే సెంట్రల్ ఏజెన్సీలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఒక సగటు వ్యక్తిగా ఇవాళ రాజకీయ నేతల ఫోన్ ట్యాపే కాదు, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని నేను సిపి గ్రామ్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. సిపి గ్రామ్ లో హోం శాఖకి, తర్వాత అందులో ఉండే టెలికాం కమ్యూనికేషన్ శాఖకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇస్తే దాన్ని స్టేట్ గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేసిండే తప్ప వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలే. ఎందుకు అంటే ఇంతో కొంత అవగాహన ఉన్న నేను, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే కేసు కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే కేసు. టెలికాం కమ్యూనికేషన్ శాఖ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ స్టేట్ ప్రభుత్వం చేస్తుంది. సో కాబట్టి నేను అప్పుడే అనుకున్నా, నా రిప్రజెంటేషన్ డీజీపీ గారికి సెండ్ చేసిందంటే ఈ కేసు నీరు గారుస్తారు రాజకీయ నాయకులు అనేది నాకు అర్థమైపోయింది. అందుకని రాజకీయ నాయకులు ఎవ్వరు వేరు కాదు, అంతా తోడు దొంగలే. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు బంధువులు, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ అవసరాలని తీర్చుకోవడానికి కోసమే రాజకీయ పార్టీలను ఉపయోగించుకుంటారు. కానీ సగటు ఒక వ్యక్తి, ఒక సగటు పేదోని కడుపు బాధ తెలిసిన వాళ్ళు కాదు. ఎప్పటికీ వాళ్ళు ఉచిత పథకాలు ఇస్తూ వాళ్ళ అధికారంలో ఉండాలి, మేము అడుక్కుంటూనే ఉండాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు కాదు మారాల్సింది, ఇక్కడ పేద ప్రజలు మారాలి, ఒక ఓటరు మారాలి. వాళ్ళు మారనంతసేపు ఈ రాజకీయ నాయకులు ఇట్లనే ఉంటారు, మనం ఇట్లనే ఉంటాం. పేదోడు పేదోడుగానే ఉంటాడు, బలిసినోడు ఇంకా బలుస్తూనే ఉంటాడు. కాబట్టి దీనిలో పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్ చేసేది ఏం లేదనేది నా అభిప్రాయం. రైట్. మరి బీజేపీలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది, రాజా సింగ్ రాజీనామా చేశారు, గోషామహల్ ఎమ్మెల్యే. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్న? ఎందుకంటే నాకు నామినేషన్ వేయడానికి కూడా నా పార్టీ నాకు సహకరించలేదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? రాజా సింగ్ అనే వ్యక్తి ఇలా బీజేపీ పార్టీ మీద ఆధారపడి నామినేషన్ వేసిన వ్యక్తి కాదు, బీజేపీ పార్టీ ఓట్ల ద్వారా గెలిచినోడు కాదు. రాజా సింగ్ అనే వ్యక్తి పర్సనల్ చరిష్మాతోటి గెలిచినోడు. సో కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, ఆయన లాంటి వాళ్ళు ఇంకో నలుగురిని తయారు చేయాలనుకుంటాడు. సరే కొన్ని సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ సరే తప్పుని మనం ఎప్పుడు తప్పు అంటాం, ఒప్పుని ఎప్పుడు ఒప్పు అంటాం. అయినప్పటికీ రాజా సింగ్ అనే వ్యక్తికి ఒక విజన్ ఉంది. అరే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలి, మనకు పోయినసారే అవకాశం ఉండే మంచి అవకాశాన్ని మిస్ అయిపోయినాము అనే ఓ బాధపడుతుండు. వయసున్నోడుగా, ఒక యుక్త వయసున్నోడుగా, ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా ఆయన ఆ తపనుంది కాబట్టి ఇలా రాజీనామా చేసిండు. నన్ను అడిగితే ఇంకా బీజేపీ పార్టీ లెవెల్ కన్నా ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ఇలా రాజీనామా చేసి తటస్థంగా కంటెస్ట్ చేయడం బెటర్ ఏమో. ఇంకొక మాట కూడా చెప్పారు రాజా సింగ్, ఏంటిది అని అంటే బీజేపీ గెలవకూడదనే వాళ్ళు పార్టీలో ఎక్కువైపోయారు అని చెప్పి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. మరి దీని గురించి ఏమనుకుంటున్నారు, నిజమే అనుకుంటారా? 100% నేను మొదటి మాటనే చెప్పిన మీకు. మొదటి మాట, ఇలా ఏ అధికార పార్టీ వస్తే ఆ అధికార పార్టీకి అంటగాగాలి, వీళ్ళ అవసరాలు తీసుకోవాలి. కాబట్టి ఇలా వాళ్ళు గెలవాలనే ఉద్దేశం లేదు, ఎదుటి వ్యక్తి గెలవాలి, ఆ గెలుపులో వీళ్ళు భాగస్వామ్యం కావాలి, అది వాళ్ళ ఉద్దేశం ఉంది. సో కాబట్టి అట్లాంటప్పుడు సొంత పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచన, ఆచరణ వీళ్ళకి ఎక్కడ ఉంటది?
కానీ వీళ్ళేమో మేము పని చేస్తున్నాము, మాకు తెలంగాణ ప్రజల ఆనందము ముఖ్యము, తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ల కోసం మేము పని చేస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు కదా. ఒక పక్క రైల్వేస్ వేపియడాలు, లేకపోతే రోడ్స్ వేపియడము, ఔటర్ రింగ్ రోడ్లు అనుకుంటా ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. మరి ఇదేమంటారు? నేనేమంటున్నా, ఇవాళ దేశానికైనా రాష్ట్రానికైనా పన్నులు కట్టేది ప్రజలు. ఏ రాజకీయ పార్టీ ఇంట్లోకెళ్ళి తెచ్చి డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళ సొంత ఆస్తులు అమ్మి పెట్టట్లేదు. అభివృద్ధిలో భాగంగా అన్ని రాష్ట్రాలకి ఇచ్చిండ్రు, మన రాష్ట్రం కూడా ఇవ్వాలి. ఓకే, ఇవాళ మోడీ ఇలా దేశంలో దేశ ప్రజలంతా నా పిల్లలు అని పనిచేస్తుండు. ఇలా నేను ఏదైతే నా దగ్గర అంటే ప్రజలు కట్టిన ట్యాక్స్ ని ప్రాపర్ గా అందరికి వంచాలనే ప్రయత్నం చేస్తుండు. అయినప్పటికీ కొంత పార్షాలిటీ ఉంది. గుజరాత్ రాష్ట్రానికో, లేకపోతే ఇంకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికో, లేకపోతే ఇంకా వెనుకబడ్డ రాష్ట్రానికో కొంత నిధులు అదనంగా కేటాయిస్తుంది. అయినప్పటికీ అత్యధిక పన్నులు కడుతున్న తెలంగాణ రాష్ట్రం ఓపిక పడుతున్నాం. ఎందుకంటే మన లెక్క పక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని, మనం దేశానికి రోడ్డు మోడల్ ఉండాలని ఇలా. సో కాబట్టి అది అభివృద్ధిలో భాగంగా ఇచ్చే డబ్బులే తప్ప అదనంగా ఇచ్చిన డబ్బులేం కావు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులే ఇచ్చిండ్రు తప్ప కొత్తగా తీసుకొచ్చి ఇచ్చినవి కాదు. సో కాబట్టి ఇవి అదనంగా తీసుకొచ్చి అభివృద్ధి చేసింది అయితే కాదు. ఏవైతే గ్రాంటీన్ ఎయిడ్ కింద మనకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బే మనకు వాటాల రూపకంలో ఇస్తుండ్రు తప్ప అదనంగా తెలంగాణ రాష్ట్రానికి 1 లక్ష కోట్లు, ఒక 2 లక్షల కోట్లు, ఒక 5 లక్షల కోట్లు కేటాయించింది. ఒక్కటి ఇవ్వబెట్టమని ఇంత మంది పెద్దలు ఉన్నారు కదా. నేను అడుగుతున్నా, నేనే ఇవాళ సగటు ట్యాక్స్ పేయర్ గా, ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర బిడ్డగా, ఈ దేశ బిడ్డగా నేను అడుగుతున్నా, ఒక 5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు తెలంగాణ కేటాయించింది చూపెట్టమని. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు రీసెంట్ గా కూడా పర్మరికి సంబంధించినంత వరకు పసుపు బోర్డు కూడా ఇక్కడ నిజామాబాద్ లో వాళ్ళు. ఇవాళ మీరు ఒకటి గమనించాలి, సెంట్రల్ మినిస్టర్ అంటే దేశానికి మినిస్టర్, రాష్ట్రానికి కాదు. ఈ మినిస్టర్ ఎక్కడ ఉంటుండ్రు, ఎక్కడ రివ్యూలు పెడుతుండ్రు, దేశవ్యాప్తంగా వీళ్ళ పర్యటనలు ఏడున్నాయి. వీళ్ళు రాష్ట్రానికి మంత్రులు తప్ప రాష్ట్రానికి మన వాటాలో భాగంగా 2 మంత్రులు ఇచ్చిండ్రు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి 1-2 పోస్టులు ఇచ్చుకుంటూ వస్తుండ్రు కాబట్టి మన రాష్ట్రానికి కూడా ఆ కోటాల దక్కిన ఎంపీ మినిస్టర్సే తప్ప, కేబినెట్ మినిస్టర్లే తప్ప ప్రత్యేకంగా ఇచ్చిన పోస్ట్ అయితే కావవి. సో అది అయినప్పటికీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో, 2 కేబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశానికి మంత్రులు అనేది మర్చిపోయారు. మాకు పోస్ట్ ఇచ్చిండ్రు, మేము రాష్ట్రంలో గిరిగీసుకొని తిరగాలి అంతే తప్ప ఈ మంత్రి పదవులతోటి ప్రయోజనం లేదు, దాంతో ఒరిగేది కూడా లేదు. సో కాబట్టి దానివల్ల పేద ప్రజలకు ఏదో లాభం జరుగుతుంది అనేది కల్లా, అది మనం మర్చిపోవాలి, ఊహించదు. అంటే పసుపు బోర్డు పెట్టడం కానివ్వండి, తర్వాత కాజీపేటలో ట్రైన్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం, ఇవి డెవలప్మెంట్ కి ముందడుగులు కాదంటారా? ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ వేరుపాటు జరిగిన నాడు ఏ హామీలు ఇచ్చిండ్రో, ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి, ఎన్ని ఉన్నాయి అనేది పునఃసమీక్ష చేసుకోవాలి. అది ఐ థింక్ 9th షెడ్యూల్లోనో 10th షెడ్యూల్లోనో ఉంటాయి. ఇండస్ట్రీస్ కు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన తగాదాలు 9th 10th షెడ్యూల్లో ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారము నువ్వు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించాలి. నువ్వు తెలంగాణకు కేటాయించాలి, ఎందుకంటే అది విభజనలో భాగంగా ఇచ్చింది ఒకటి. రెండోది, పసుపు బోర్డు అనేది మీ ఎన్నికల హామీలో అరవింద్ గారు ఇచ్చిన హామీకి ఇచ్చిందే తప్ప ఇలా దాన్ని కేంద్రం ప్రేమతోటి మనకు ఈ రాష్ట్రంలో ఈ పంట పండుతుంది, ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బాగా పండుతుంది కాబట్టి మేమే అనౌన్స్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేయలే. ఇలా అరవింద్ గారు రాతపూర్వకంగా రాసిచ్చిండు బాండ్ పేపరు. ఆ హామీలో భాగంగా వచ్చిందే తప్ప అదనంగా వచ్చిందైతే కాదనేది గుర్తుపెట్టుకోవాలి ఇలా. ఓకే. సో నేనేమంటున్నా, ఏది చేసినా ఏది ఇచ్చినా హామీలలో భాగంగా వచ్చిందే గాని అదనంగా వచ్చిందైతే కాదు.
కాబట్టి గుజరాత్కి ఎట్లయితే నువ్వు నిధులు కేటాయిస్తున్నావో, ఉత్తరప్రదేశ్ కి ఎట్లయితే కేటాయిస్తున్నావో, ఆ రకంగా నువ్వు తెలంగాణ ప్రాంతంలో మీ పార్టీ అధికారంలో లేకున్నా ఇన్ని నిధులు మీరు తీసుకొచ్చినప్పుడు, ఇంత అంటే మా రాష్ట్రాలతో సమానంగా తెచ్చినప్పుడు ఎస్ మమ్మల్ని ప్రత్యేకంగా గౌరవించినని తెలంగాణ బిడ్డలు సంతోషపడతారు. ఇలా తెలంగాణ బిడ్డల ఆస్తుల పంపకాలే ఇప్పటి వరకు జరగలే. ఇవేందో నీళ్లు నిధులు నియామకాలు అనే 3 స్లోగన్ల మీద తెలంగాణ వస్తే నియామకాలనే అంశం ఇప్పటి వరకు తెగలే. కమల్నాథన్ కమిషన్ ఏమైందో, కమిటీ ఏమైందో ఎవరికి తెలియదు. ఎవడు ఇవ్వాలి ఇవన్నీ? రాష్ట్ర ప్రభుత్వాలు కాదు చేసుకోవాల్సింది, కేంద్రం. ఈ క్యాడర్ సంబంధించిన స్ట్రెంత్ గానీ, క్యాడర్ ఆర్గనైజేషన్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇలా ఇవన్నీ మేము ఇన్ని రోజులు అడగక ఎందుకు అంటే ఎస్ దేశంలో ఒక మంచి నాయకుడు ఉన్నాడు, కొన్ని లోటుపాట్లు ఉంటాయి అనే ఉద్దేశమే. ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులను చూసి ఎవడు పనిచేస్తలేడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా దేశంలో మోడీ ఉన్నాడు అనేదే చూసి పనిచేస్తున్నారు తప్ప, ఎలా బీజేపీలో ఇక్కడ తెలంగాణలో చాలా ఎఫిషియెంట్ క్యాండిడేట్లు, చరిష్మా ఉన్నోళ్ళు, బాహుబలిలు ఇక్కడ ఇవ్వలేం లేరు. సో కాబట్టి అంత పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత పెద్దగా ఈ డిస్కషన్ దేశంలో బీజేపీ పార్టీ గురించి డిస్కస్ చేద్దాం, కానీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ గురించి డిస్కస్ చేసి నాలంటోని జ్ఞానము, నాలంటోని మాటలు వృధా అని నేను భావిస్తున్నా. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, బాయ్. ఓకే అన్న. సో ఇది పరిస్థితి. సో తెలంగాణలో కావాలని చెప్పి వీళ్ళు అంటే బీజేపీ కావాలని చెప్పే ఈరోజు రామచంద్రరావు గారిని అయితే అధ్యక్ష పదవి ఇచ్చారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి చూద్దాం ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుంది బీజేపీది అని. ఎందుకంటే లాస్ట్ టైం అంతా అనుకుంది ఏంటంటే బీజేపీ ముందుకు పోతుంది అని అనుకున్నారు. కానీ ఈరోజు చెప్పేది ఏంటంటే లేదు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ఏ విన్ అయ్యేలా ఉంది వీళ్ళ పనితీరు చూస్తుంటే అని చెప్పి కూడా ఓయూ శంకర్ అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఏం జరగబోతుంది అనేది. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.